ప్రపంచ దేశాల అనిశ్చిత కారణాల వల్ల బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందండి. ప్రపంచ వాణిజ్య పరంగా వెండి పెరగడానికి మెయిన్ కారణాలు, ప్రధానమైన కారణం రష్యా ఉక్రెయిన్ వార్ అండి. దీనివల్ల గోల్డ్ యొక్క అసెట్ విలువలు, వెండి యొక్క అసెట్ విలువలు అనేది భారీగా పెరగడానికి ముఖ్య కారణం. రెండవది వచ్చేసి అమెరికా అండ్ చైనా, ఈ రెండిటి దేశాల మీద ట్రేడ్ వార్ అనేది బాగా జరుగుతుందండి. రీసెంట్గా చైనా 100% టారిఫ్ విధిస్తే అమెరికా మాత్రం 500% టారిఫ్ విధించే ప్రమాదం ఉందండి. దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ కుదేలు పడే అవకాశం భారీగా ఉన్నాయండి. సో వెండి పెరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎలక్ట్రానిక్ వెహికల్లో బ్యాటరీస్లో వాడుకల ఒకటి, రెండవది సోలార్ ప్యానెల్ యొక్క వినియోగంలో రెండవది, మూడవది చాలామంది ఎసెట్స్ వినియోగదారులు గోల్డ్ ప్లేస్లో వెండిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఈ మూడు ప్రధానమైన కారణాల వల్ల వెండి ధర కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందండి. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలంటే రాను రాను 3 సంవత్సరాల్లో వెండి ధర వచ్చేసి 5 లక్షలకు వెళ్ళే ప్రమాదం ఉందండి. సో ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం ప్రజెంట్ వెండి అనేది దేశం మొత్తం మీద చాలా షార్టేజ్ ఉందండి. సో అలా అని మీరు ఇన్వెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ రాను రోజుల్లో మార్కెట్ విలువలు అనేది, మార్కెట్ యొక్క ద్రవ్యోల్బణం అనేది వెండి మీద ఎలా ప్రభావం పడుతుందో తెలియదండి. అది గినక ప్రభావం పడితే వెండి యొక్క విలువ పెరగవచ్చు, తగ్గవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రీసెంట్గా చాలామంది కస్టమర్లు కేజీ సిల్వర్ కావాలని చాలామంది అడిగారండి. బట్ ప్రజెంట్ నేను స్టాక్ పెట్టి 15 రోజులు అవుతున్నా కూడా ఇంకా నాకు స్టాక్ ఇంకా అందలేదు. కారణం ఏంటంటే టోటల్ షార్టేజ్ ఉందండి మన దేశం మొత్తం. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి అన్ని పరిశ్రమలు వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్స్ని, వాహనాలు పెంచుకునేందుకు లేదా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సిల్వర్ కూడా ఒక ఆల్టర్నేట్గా మెయిన్ సోర్స్ లాగా చూస్తున్నారు. దీనివల్ల అనేది సిల్వర్ రేట్ అనేది భారీగా పెరిగే ప్రమాదం ఉందండి. సో నా సలహా ప్రకారం ఒకసారి చాలా అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేది నా యొక్క ఒపీనియన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.